హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలో మీరు చూస్తున్నది అమరావతి రాజధానిలోని అమరజీవి పొట్టి శ్రీరాములు గారి భారీ విగ్రహ నిర్మాణం. ఇది శాఖమూరు నుంచి తుళ్ళూరు ప్రాంతంలో E9N15 కూడల దగ్గర సుమారు 58 అడుగుల ఎత్తులో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో ఈ స్మారక ప్రాజెక్ట్ని సుమారు 6.8 ఎకరాల విస్తీర్ణంలో అయితే అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇందులో బ్రాంజ్ విగ్రహంతో పాటు మెమోరియల్ ప్రాంగణం, గార్డెన్, అలాగే మ్యూజియం లాంటి సదుపాయాలు కూడా ఉండనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి త్యాగానికి గుర్తుగా ఈ విగ్రహం 58 అడుగుల ఎత్తులో అయితే రూపొందించనున్నారు. ఇక్కడ ప్రస్తుతం కన్స్ట్రక్షన్ అప్డేట్ చూస్తే విగ్రహ నిర్మాణం అలాగే చుట్టూ మెమోరియల్ పార్క్ పనులు అయితే చివరి దశకు చేరుకున్నాయి. దాంతో పాటుగానే రోడ్లు అలాగే ల్యాండ్స్కేపింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. అంటే విగ్రహం చుట్టూ రోడ్లు, లైటింగ్, గార్డెనింగ్ పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అలాగే విగ్రహం విషయానికి వస్తే ముందుగా ఈ విగ్రహాన్ని నిలబెట్టేందుకు భారీ కాంక్రీట్ ఫౌండేషన్ అయితే వేశారు. ఈ ఫౌండేషన్ చాలా లోతుగా ఉంటుంది, ఎందుకంటే విగ్రహం బరువు చాలా ఎక్కువ కాబట్టి. ఆ పైన పీఠం నిర్మించారు. ఈ పీఠంలో యాంకర్ బోల్స్ అనే స్పెషల్ ఇనుప రాడ్లు అయితే అమర్చడం జరిగింది. ఇంకా భాగాలుగా తయారు చేసిన ఈ బ్రాంజ్ విగ్రహాన్ని స్టీల్ ఫ్రేమ్, భారీ క్రేన్ల సహాయంతో పీఠంపై అయితే అమర్చడం జరిగింది. ఇది భారీ విగ్రహం కాబట్టి దీని లోపల స్ట్రాంగ్ స్టీల్ ఫ్రేమ్ అయితే ఏర్పాటు చేశారు. ఈ స్టీల్ ఫ్రేమ్ వల్ల విగ్రహం అనేది బలంగా నిలబడుతుంది. గాలి, వర్షం ఇలాంటి పరిస్థితులను అయితే తట్టుకుంటుంది. అలాగే చాలా సంవత్సరాల వరకు సురక్షితంగా ఉంటుంది. మార్చి 16, 2026న అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే ఇది అమరావతిలో ఒక ఐకానిక్ స్మారక చిహ్నంగా నిలిచే ప్రాజెక్టుగా అయితే అభివృద్ధి చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని అమరావతికి సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.